ఆ అరిటాకు వేసి మీకు అష్టదళ ముగ్గు వస్తే ఇలా వేయండి. లేకపోతే పీట మీద అరిటాకు దొరకకపోతే ఇలా పీట మీద కూడా మీరు అష్టదళ ముగ్గుని వేసుకోవచ్చు. అది రాకపోతే ఇలా 3 నామాలు శంకు చక్ర కూడా మీరు వేయవచ్చు. ఎవరికి చీర కట్టడం రాదో వారు ఇలా కూడా సింపుల్గా మీరు అమ్మవారిని కూర్చోపెట్టవచ్చు. మీకు వీలైతే లక్ష్మి, గణపతి, వెండి విగ్రహాలని కూడా పెట్టి మీరు పూజ చేసుకోవచ్చు. మీకు జ్యువెలరీ షాప్లో వెండితో చేసిన తులసి చెట్టు కూడా మీకు దొరుకుతుంది. తులసి మొక్కని టేబుల్ పక్కలో పెట్టండి. దీన్ని మేము కర్ణాటకలో బాగేనా అని అంటాము. సో ఇలా చిన్న చేటలు దొరుకుతాయి. అమ్మవారి ముందర ఇలా పసుపు కుంకుమ ఒడిబియ్యం పెడతాం కదా, అలా వాయినాన్ని అమ్మవారి ముందు పెట్టుకోండి. టేబుల్ ముందర ఫ్లవర్తో డెకరేషన్ చేసుకోండి. అండ్ మీ దగ్గర రోల్ ఉంటే చిన్న రోల్ కూడా పెట్టేసుకోండి. ఇప్పుడు టేబుల్ మీద అటాక్ వేసి మీరు ముగ్గు వేసి దాని మీద కొంచెం హైట్గా కనిపించాలని నేను స్టీల్ బిందెని తీసుకున్నాను. రాగి చెంబు లోపల బియ్యం నింపి 6 గవ్వలు, లోటస్ సీడ్స్, వెండి నాణ్యం, బంగారు నాణ్యం, డ్రై ఫ్రూట్స్, గోమతి చక్రం, గుండు ఒక్క, లవంగాలు అన్నీ 6 తీసుకొని వేసేయండి. చూడండి నేను ఇలా ప్లేస్ చేశాను. కింద బిందె ఉంది, దానిపైన రాగి చెంబు, దానిపైన కలశాన్ని పెట్టాను. ఇప్పుడు సారీకి కుంచీలు వేసేసుకొని పిన్ చేసేసుకోండి. ఇప్పుడు శారీని హాఫ్గా చేసుకొని రాగి చెంబు కంఠానికి ఒక దారంతో కట్టేసుకోండి. ఇప్పుడు శారీ కుంచీలని చీర మొత్తాన్ని ఆ కుంచెలు స్ప్రెడ్ చేస్తూ కవర్ చేసేయండి. బింది కనిపించకుండా ఇలా మొత్తాన్ని చుట్టేయండి. తర్వాత ఇలా మీరు చేతులు, కాళ్ళు మీకు ఎలా కుదిరితే అలా పెట్టేసేసి కొంగు మనం ఎలా వేసుకుంటామో అలాగే పై ఉన్న కలశం కంఠానికి మీరు వేసేసేయండి. ఇప్పుడు కలశం లోపల నీళ్లు పోసి 1 రూపాయి కాయిన్, 1 పువ్వు, తర్వాత పసుపు కుంకుమ వేసి జావదు పౌడర్ అని మీకు దొరుకుతుంది. ఇది కూడా ఒక చిటికెడు కలశం లోపలికి వేయండి. ఇది అమ్మవారికి చాలా ఇష్టమంట. తర్వాత కలశం ఆకులకి ఇలా మామిడాకులు పెట్టండి. తర్వాత టెంకాయని పెట్టి అమ్మవారి మగవాడని ప్లేస్ చేసేసుకోండి. చామంతి పూలు, పసుపు దారంతో చేసిన కంకణాన్ని అందరూ ఇంట్లో ఆడవారు కట్టుకోండి. ఇప్పుడు పసుపు గణపతి అయినా లేకపోతే వెండి గణపతి అయినా పెట్టి ముందుగా గణపతి స్వామిని పూజించుకుందాం. చేతిలో 1 పుష్పం, అక్షంతలు తీసుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. స్వామి మీద వేయండి, గణపతి స్వామి మీద. అండ్ ఎలాంటి ఆటంకాలు రాకుండా లక్ష్మీ అమ్మవారిని ఇప్పుడు ఆహ్వానిస్తాం.